కాంగ్రెస్ రైట్. ఓకే ఓకే సతీష్ గారు, ఓకే. మనకి భారతీయ జనతా పార్టీ నుంచి తల్లోజు ఆచార్య గారు జాయిన్ అయ్యారు. ఆచార్య గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా ఆచార్య గారు మీకు? క్లియర్ గా ఉందండి. ఆచార్య గారు, ఈ మొత్తం 10 మంది కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అంటే మనం ప్రస్తుతం తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడో చోట ఈ తరహా డిబేట్ జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక సుప్రీంకోర్టు కూడా తీర్పులో చివరగా పార్లమెంటుకు కూడా మేము కోరుతున్నాం అంటూ, ఎందుకంటే పార్లమెంటుకు వారు ఆదేశాలు ఇవ్వలేరు కాబట్టి పార్లమెంటుకు మేము కోరుతున్నాం, దీనికి సంబంధించి అంటే స్పీకర్ దగ్గర ఈ రకంగా పెండింగ్ నిర్ణయాలు ఉండడానికి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అనే తరహాలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కదా. ఏం చెప్తారు అసలు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ ఉన్నటువంటి మీకు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని రాహుల్ గాంధీ గారు తన చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజల దిక్కు చూయించుకుంటా ప్రతినిత్యం ఊపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, ఏదైతే ప్రజాస్వామ్య విలువలని కాపాడవలసినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ పైన ఉంది. ఎందుకంటే ఈ మధ్యలోనే చాలా విషయాలల్లా రాహుల్ గాంధీ గారికి జ్ఞానోదయమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇవాళ రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ ని కాపాడవలసినటువంటి బాధ్యత ఇవాళ భారతదేశానికి ఆదర్శమైనటువంటి పని ఇవాళ కాంగ్రెస్ చేతిలో ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ కు ఇన్ని రోజులుగా ఈ అంశాన్ని నానబెడుతున్నటువంటి అంశం మీద ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టుగా ప్రభుత్వానికి జరిగింది. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. 20 నెలలు పూర్తయింది. ఇవాళ మీకు కూడా ఒక రెఫరెండం ఉంటుంది. మీరు అనేక విషయాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎన్నో విషయాలు మేము చేసినాము, ప్రజలు మా వెంబడి ఉన్నారు అనేటువంటి విశ్వాసాన్ని చెప్పడం జరుగుతున్నది. దాన్ని పరీక్షించుకోనికి రెఫరెండాన్ని ఇవాళ చూసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముందుకు రావాలి. ఏదో రకంగా ఈయన పాలన నచ్చి, ఈయనని నచ్చి, ఇలా పార్టీని నచ్చి కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీలకు వచ్చిర్రు కదా. మరి ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ కదా. నీవు ఇవాళ ఏదో జనగణన చేసిన అది రోల్ మోడల్, 42% ఇచ్చిన అది రోల్ మోడల్ అంటున్నాడు కదా. మరి దీని కూడా రోల్ మోడల్ అవుతుంది. నువ్వు ఆ 10 మంది ఇవాళ స్పీకర్ తోటి బర్తరఫ్ చేసి నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చి నీ పూర్తి యంత్రాంగము, నీ శక్తి, నీ స్కీములను అడ్డం పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ముందుకు నీవు రా. ప్రజలు ఇచ్చే తీర్పుని అప్పుడు అందరం గౌరవిద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ కూడా ఇదే అనుసరిస్తుందా? చాలా చోట్ల ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నేతలు, ఈ తీర్పు విషయంలో మాట్లాడుతున్నటువంటి బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా ఎల్పీలను లేదంటే పార్లమెంటరీ పార్టీలను కలిపేసుకొని ప్రభుత్వాలు కూల్చినప్పుడు అప్పుడు రాజ్యాంగం ఏమైందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల గురించి చెప్తే అది ఏదో చెప్పినట్టు అవుతుంది, ఉండదు. అది తెలంగాణలోనే ఈటల రాజేందర్ మా పార్టీలకు వచ్చిండు. అది 6 నెలలు కూడా సమయం లేకున్నది. అయినా కూడా మేము రిజైన్ చేపించే పార్టీలకు తీసుకున్నాం. రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళి మా దాంట్లోకి వచ్చిండు. మేము రాజీనామా చేపించే ఎన్నికలకు పోయినాం. అప్పుడైతే ఇంకా తక్కువ సమయం ఉన్నది. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఇది చేసిర్రు, అది చేసిర్రు. చాలా కర్ణాటకలో కూడా 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు, జేడీఏ వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించి మళ్ళా ఆ ప్రజల దగ్గరకు పోయినాక ఒకరో ఇద్దరు ఓడిపోయారు, మిగతా వాళ్ళందరూ గెలిచిర్రు. దాన్ని మేము తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అట్లా చెప్పదలుచుకుంటే. నేను తెలంగాణలోనే మీకు 2 ఉదాహరణలు ఇచ్చిన.
సరే బీజేపీ అన్కాన్స్టిట్యూషనల్ గా చేస్తుంది, బీజేపీ కాన్స్టిట్యూషన్ ని తుంగలో దొక్కిందని అన్నోళ్ళన్నా దీన్ని సక్రమంగా చేస్తే రాబోయే రోజులలో కూడా అందరూ వాళ్ళు బాటలు నడుస్తారు కదా. ఇప్పుడు మేం చేసినామా మేం చేయలేదా మమ్మల్ని మేము ఎన్నో ఉదాహరణలు ఇస్తాం, దాని జోలి పక్కకెట్టాడు. ప్రతినిత్యం కాన్స్టిట్యూషన్ ని ఊపుకుంటూ తిరిగేటువంటి ఈయనకి ఇవాళ ఆ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదా? ఈ రేవంత్ రెడ్డి రోల్ మోడల్ అంటున్నాడు కదా, ఆయన రోల్ మోడలా రోకల్ బండ మోడలా రేపు తెలుస్తుంది కదా. మరి దాని మీద ఎన్నికలు కోవాలి కదా. చాలా విషయాలు తమ్ముడు వాళ్ళ పార్టీ గురించి చెప్పిండు, నేనేమన్నా దాన్ని వాళ్ళ పార్టీ అభిప్రాయం ఇవాళ జరుగుతున్నటువంటి దీనికి నాంది మీరు కాదా? ఈ తెలంగాణలో మీకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చివరకు మీ మిత్రపక్షమైన సిపిఎం వాళ్ళను కూడా మీరు సిద్ధాంతాల మీద ఉంటారని ఆ ప్రజలు అనుకునే సిపిఎం వాళ్ళని కూడా మీరు గుంజుకున్నారు కదా. వల్ల మీకు దీని మీద మాట్లాడే నైతిక హక్కు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. మనం దానికి ఏదైతే దాన్ని మనం ఏదో చెప్పుకొని ఇక మళ్ళా మీరు ఆడ ఏదో చేసిర్రు, ఆ ప్రభుత్వం కూలగొట్టిర్రు, ఈ ప్రభుత్వం కూలగొట్టిర్రు అని ఏదో చెప్పుకుంటూ పోతే కూలగొట్టదలుచుకుంటే మేము మీ ప్రభుత్వమే కూలగొడుతుంటే కాదు కదా. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డాడు కేసీఆర్, ఆయనకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది, ఆయన తప్పు చేసిండు. ఇవాళ నేనేమంటున్నానంటే దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పి ఇవాళ మనం ఎప్పుడు తప్పు చేసినా దాన్ని తప్పుగా భావించాల్సిన భావ్యం ఉంటది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వచ్చింది. ఒకవేళ మీరు ప్రజల మనస్సుని చూరగొంటే మీరే గెలుస్తారు. ఒకవేళ మీరు ప్రజల మనసును చూరగొనలేకపోతే మీకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, మీరు మంచి పరిపాలన ఇవ్వచ్చు. మీకు మంచి అవకాశం ఉంది, ఇప్పుడు తీసుకోండి, చేయండి. కాబట్టి మీ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అయితే ఆచార్య గారు ఇందాక నేను ప్రస్తావించినట్టు ఆచార్య గారు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒక విజ్ఞప్తి లాంటిది కోరినటువంటి పార్లమెంట్ ను కోరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ తరహా అంటే ఎమ్మెల్యేలు ఫిరాయించడం, తర్వాత స్పీకర్ దాన్ని హోల్డ్ లో పెడుతూ ఉండడం, ఇది కొంత కరెక్ట్ కాదు కాబట్టి దీని మీద కొంత చర్యలు తీసుకోవాలి అన్న తరహాలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఆ దిశగా కేంద్రం ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందా? ఇప్పుడు కేంద్రము దీంట్లో జోక్యం చేసుకుంటుందని నేను అనను. ఎందుకంటే ఇది జోక్యం ఎప్పుడంటే మొత్తం పార్లమెంటరీ వ్యవస్థల స్పీకర్ యొక్క పాత్రని ఎట్లా చేయాలనేది మళ్ళీ ఒక డిబేట్ చేసి దీని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని కొరకు పార్లమెంట్ లో భవిష్యత్తులో చేయాల్సి వస్తే దాని మీద చర్చ చేయాలి. కానీ ప్రజెంట్ 3 నెలల సమయంలో ఇలా పార్లమెంటు దేశవ్యాప్తంగా దీన్ని చేయాల్సినటువంటిది కాదు. రేపు ఎప్పుడు జరిగినా రేపు హైకోర్టు కానీ రేపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రేపు అన్ని రాష్ట్రాలు కూడా గుర్తిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏ స్పీకర్ అయినా గమనించాల్సి వస్తుంది. సరే ఇట్లా పార్టీలు మారి ఇట్లా పూటకో పార్టీ, ఓ పార్టీలకు గెలిచి ఓ పార్టీలో పోయి చాలా మందిని ఆయన్నే తిట్టిండు రేవంత్ రెడ్డి గారే. పొన్నాల లక్ష్మి ఏదో కాంగ్రెస్ లోకి వెళ్ళి టిఆర్ఎస్ లో పోతే ఎంత అగ్లీగా మాట్లాడండి. ఇప్పుడు ఏం పుట్టిందో ఆయనకి, పోవాల్సిన అవసరమే వచ్చింది. రేపో మాపో పోయటానికి అవసరమా అని అన్నాడు. మరి ఇప్పుడు అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుపుకునేటప్పుడు లేకపోతే ఇంకా వయసుమల్ని కలుపుకునేటప్పుడు కూడా ఆయనకు ఉండాలి కదా సోయి. వాళ్ళ మీరు కేటీఆర్ మాట్లాడినా ఆయన మాట్లాడేది మాట్లాడతాడు, కానీ మళ్ళా తర్వాత మాత్రం అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పిండు గతంలో. ఈయన కూడా మన రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. కొద్దిగా దాన్ని బాట మార్చుకొని రోల్ మోడల్ గా మరి ఇది కూడా చేస్తే బాగుంటుంది అనేది. రైట్ ఓకే సతీష్ గారు ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో మధ్యలో కొంతకాలం అసలు కొంతమంది ఎమ్మెల్యేలు, ఈ 10 మందిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పినటువంటి ప్రయత్నాలు కూడా మనం చూస్తాం. ఒకవేళ మళ్ళీ వాళ్ళెవరూ కూడా మేము పార్టీ మారలేదు అంటూ కనుక స్పీకర్ కు లెటర్ ఇస్తే అక్కడతో అది కట్